వెళ్ళిపోతున్నారు. ఇలాగే జరిగితే నేను బిజినెస్ ఆపేసి షట్టర్ మూసుకోవాలి. అంత కంగారు పడకు రావణ్. అంతా విధిరాత. ఇంకొన్ని రోజుల్లోనే శివగామి కంపెనీ క్లోజ్ అవుతుంది. మీరిది చెప్తూనే ఉన్నారు. చెవిలో పువ్వు పెట్టుకున్న వెర్రివాడిలాగా నేను వింటూనే ఉన్నాను. ఇవన్నీ అయ్యేవి కాదు. ఆది శివగామి ఇంటికి ఒక అస్త్రాన్ని పంపాడు. త్వరలోనే శివగామికి తోడుగా ఉన్న శక్తి శివగామిని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. శివగామి మళ్ళీ మామూలు మనిషి అయిపోతుంది. శివగామి ఒంటరిదైపోతుంది. ప్రతిసారి వస్తారు, ఇలాంటివి ఏదో చెప్తారు. నేను విని గొర్రెలాగా తల ఊపుతాను. ఇప్పుడు ఊపుతాను. ఎందుకంటే నాకు ఆది మీద కన్నా మీ మీదే నమ్మకం ఎక్కువ ఉంది. ఎంతైనా మీరు నా గురూజీ. నీట ముంచినా పాల ముంచినా మీరే కాబట్టి మీ మాట నమ్ముతాను. నీకు త్వరలోనే శుభవార్త వినిపిస్తుంది. అందుకు నేను గ్యారంటీ. సరే, చూద్దాం. శుభవార్తో దుర్వార్తో ఏదో ఒక వార్త అయితే వినిపిస్తుందిగా. శివగామి పైనుంచి కిందికి వస్తాంటే ఈడ మట్టి పోస్తే శివగామి పాదదుల్లి నాకు దొరుకుతుంది.